అందరికీ నమస్కారం. నిన్న రాత్రి ఇది ఏషియన్ సినిమా మహల్, అత్తాపూర్ ఏషియన్ సినిమా. నిన్న రాత్రి నేను నా కుటుంబ సమేతంగా ఈ ధురంధర్ 2 సినిమా చూడడానికి వస్తే నా వెనుక సీట్లో మా ఫ్యామిలీ మొత్తం 4 సీట్లలో మేము కూర్చున్నాము. వెనుక సీట్లలో ఒక ముస్లిం ఫ్యామిలీ కూర్చొని చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు. ఈ థియేటర్ యాజమాన్యం ఈ పిక్చర్కి ఆల్రెడీ 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అలౌడ్ లేదు. అయినప్పటికీ కూడా చిన్నపిల్లల్ని 5-6 సంవత్సరాల పిల్లల్ని అలౌ చేశారు. ఇలా వాళ్ళు మా సీట్ల వెనుక కూర్చొని మా సీట్లకు తనడం 3 సార్లు తనడం జరుగుతూ కూడా మేము హెచ్చరిస్తే కూడా వాళ్ళు ఏమాత్రం వినలేదు. తర్వాత 4వ సారి నేను చెప్తే వాడు ఉల్టా లేచి మా మీద దాడి చేసి, మా మహిళల పైన దాడి చేసి ఇది చేసినప్పుడు థియేటర్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందంటే మా మీద దగ్గర 50-60 మంది దాడి చేశారు. దాడి చేసినాక ఇది ఎంత సిగ్గుచ్చేటంటే ఈ యొక్క హిందూ సమాజం ఆ థియేటర్లో దాదాపు హిందువులు కూడా ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, హిందువులు కూడా అంతే ఉన్నారు. కానీ ఏ ఒక్కడు కూడా బయటికి రాలేదు. 60 మంది నుంచి మా కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఒక్కడనే ప్రతిఘటించిన, అరే చచ్చిపోయినరారా హిందువులారా అంటే ఆ తర్వాత 2-3-4 ఎవరో తర్వాత వచ్చి మాతో సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఏం జరుగుతుంది? ఇంకొక 10 సంవత్సరాలు అయితే మనము భార్య పిల్లల్ని తీసుకొని రోడ్ల మీద తిరగకుండా పరిస్థితి అయిపోతుంది. ఆ రోజు రజాకారులు ఉన్నప్పుడు ఇట్లా అయిపోయింది. హిందువులు ముస్లింలుగా మారినంటే ఎందుకు మారిండ్రు? అరే హిందువుగా బతికితే కమ్సకం కుటుంబాలన్నీ చచ్చిపోతాయి, ముస్లింగా మారితే కమ్సకం మా కుటుంబాలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు ముస్లింగా మారేది. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూడండి, ఎవడన్నా గతున్నాడు ఆడ. గతంలో లాగా నేను ముస్లింగా మారి నేను కానీ హిందువు గురించి చచ్చిపోతా, హిందువు గురించి ఉంటాను, నేను జీవితాంతం హిందువునే బతుకుతాను. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఆదర్శంగా తీసుకొని బతికే వ్యక్తిని. నేను ఒక స్వచ్ఛమైన హిందువుని, నేను 100% ప్రాక్టీసింగ్ హిందువుని. ఆ తర్వాత ఈరోజు పోలీసు వ్యవస్థ చూడండి, మా మీద కేసు మేము ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ వాళ్ళ కూడా తీసుకొని మా మీద తప్పుడు కేసు వేయడం జరిగింది. థియేటర్ యాజమాన్యం పైన ఏ విధమైన కేసు లేదు. ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో హిందువులందరూ ముస్లింగా మారిపోతారు. హిందువులు అనేవాడు ఈ దేశంలో ఉండడు. ఇకనైనా హిందువులు సిగ్గు తెచ్చుకొని ప్రతిఘటిస్తే మంచిగుంటుంది. అదేవిధంగా నాకు సంఘీభావంగా వచ్చినటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినటువంటి తోకల శ్రీనివాసరెడ్డి గారు, దాదాపు 150-200 మంది మా గురించి పోలీస్ స్టేషన్కి వచ్చిన వారికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క స్ఫూర్తి ఇలాగే ఉంటే మనం భారతదేశాన్ని కాపాడగలుగుతాం. అందరిలో ఇదే స్ఫూర్తి నింపాలని చెప్పేసి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.